ఎవరైనా సరే మా రోత బుల్బుల్ బుక్లో ఉన్నట్టు ఫాలో అవ్వాల్సిందే, మా ఎండిపోయిన సేవను నమ్ముకోవాల్సిందే, నమ్మకపోతే నరకమే. బైబిల్లో దేవుడు ఎక్కడా కూడా నన్ను నమ్మకపోతే మిమ్మల్ని నరకంలో వేసేస్తాను అని ఎక్కడా కూడా చెప్పలేదు. అసలు నరకం మనుషుల కోసమే చేయబడలేదు. దురాత్మలుగా మారినటువంటి దేవదూతల్ని బంధించి శిక్షించడానికై దేవుడు నరకాన్ని సృష్టించాడు. కానీ దౌర్భాగ్యస్థితి ఏంటంటే ఆ దురాత్మల మాటలు నమ్మి మోసపోయి దేవుడికి విరుద్ధంగా పాపం చేసి ఆ దురాత్మల కోసం సిద్ధపరచబడ్డటువంటి నరకంలోకి మనుషులు కూడా వెళ్ళవలసి వస్తుంది. బైబిల్లో దేవుడికి మనుషులంటే చాలా ఇష్టం. ఆ మనుషులందరూ కూడా దురాత్మల కోసం సిద్ధపరిచినటువంటి నరకంలోకి వెళ్ళకూడదు, వాళ్ళ నరకాన్ని నుంచి తప్పించి పరలోక రాజ్యం చేర్చాలి అని దేవుడే నరుడిగా యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చి సర్వ మానవుల కోసం ఆయన మరణించి బ్రతికి పరలోక రాజ్యం వెళ్ళారు. అలాగే ఆయన సృష్టించినటువంటి మనుషులందరూ కూడా ఆయనకి లేక పరిశుద్ధంగా బ్రతికి ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన మనుషుల కోసం చేసినటువంటి త్యాగాన్ని బట్టి ఆయన ఉండేటువంటి లోకంలో పరలోక రాజ్యంలో ఉండాలి, రావాలి అని దేవుడు కోరుకుంటున్నారు. ఇది బైబిల్ చెప్పేటువంటి గొప్ప సత్యం. కానీ హిందూ గ్రంథాల్లో చాలా నరకాలు ఉన్నాయి. ఆ నరకాలన్నీ కూడా మనుషుల్ని హింసించి బాధించడానికే సృష్టింపబడ్డాయి. మనుషుల్ని అతి భయంకరంగా హింసించి బాధించి సైకో ఆనందాన్ని పొందుతాడు యమధర్మరాజు. మరొక వీడియోలో ఇవన్నీ కూడా గ్రంథాల ఆధారంగా తెలియజేస్తా ఎన్ని రకాల నరకాలు ఉన్నాయో, ఎంత భయంకరంగా మనుషుల్ని హింసించి సైకో ఆనందాన్ని పొందుతారు.